సార్ గులాబీ చూసిన తర్వాత చాలామంది బ్రహ్మాజీ కనపడితే కొడదామన్న రీతిలో కూడా చాలామంది ఉన్నారు. అట్లా మీకు ఏమైనా ఎదురైన సంఘటనలు తర్వాత బ్రహ్మాజీ కనపడితే? కొట్టడం కాదు కానీ ఆ సినిమా హోలీ పార్టీ జరుగుతుంది మా ఇంట్లో. సో ఎక్కడ ఉన్నావు అక్కడ మా ఆవిడ వైఫ్ ఫ్రెండ్ని నేను డ్రాప్ చేయాలి. హోలీ అంటే బాగా తీసుకుంటారు కదా. ఆవిడ అమ్మో బ్రహ్మాజీ అయితే నేను రాను అనమాట. ఏంటంటే గులాబీ సినిమా అన్నమాట, అంత ఇంపాక్ట్. ఎట్లా ఉంటుంది సార్ వంశీ గారితో బాండింగ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మీ ఇద్దరు గురించి బాగుంటుందండి, రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్లు మాట్లాడుకుంటాం, షేర్ చేసుకుంటాం. రంగమార్తాండలో ఎందుకు లేరు మీరు? అందులో ఏమన్నా సూటబుల్ రోల్ ఏం లేదండి నాకు యాక్చువల్గా. అప్పుడు ఇప్పుడు తను కూడా నేను కూడా అడగను, తను ఎప్పుడు అడగను. తనే ముందంటే రేపు ఇందులో క్యారెక్టర్ ఉందిరా అంటే ఏ క్యారెక్టర్ కూడా అడగను, నేను చేస్తా. బట్ అందులో నువ్వు తనకి తట్టాలిగా, ఫలానా క్యారెక్టర్ కనబడితేనే ఇస్తాడు. అది సూపర్ సార్. ఇప్పుడున్న సినిమాల పరిస్థితి, మీరు గతంలో చూసిన సినిమాలు వేరు, ఇప్పుడు మారుతున్న ట్రెండ్ వేరు. టెక్నాలజీ మారుతుంది, హ్యూజ్ సినిమాలు వచ్చినాయి, తెలుగు సినిమాలు మారిపోతున్నాయి. మీరు ఏదైతే ఇందాక మలయాళం సినిమాలు ఉన్నారో దానికి ధీటుగా కమిటీ కుర్రోళ్ళ దగ్గర నుంచి కానీ హాయి కానీ ఒక ఇన్స్టెంట్ బేసిస్ కానీ రూటెడ్ నుంచి మనం కూడా తీసుకుంటూ వస్తాం సినిమాలు. ఇప్పుడు మత్తువదలరా కానీ లేదా మ్యాడ్ కానీ అన్నీ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్లు. ఇప్పటికి పోల్చుకుంటే సినిమా మేకింగ్ విషయంలో కానీ తెలుగు ఇండస్ట్రీ విషయంలో కానీ ఎటువంటి చేంజెస్ చూస్తున్నారు మీరు? మనం ఇప్పుడు అప్పట్లో ఒకటే బడ్జెట్లో తీయగలం, ఇప్పుడు ₹1,00,00,000 నుంచి 100 కోట్ల వరకు తీయగలం సినిమా. ₹1,00,00,000 కూడా తీయచ్చు, 15 లక్షలు కూడా తీయచ్చు ఒక 5Dతో. టు సే 300 crores బడ్జెట్ కూడా కెపాసిటీ అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో అది చాలా అడ్వాంటేజ్ అది. సరే, సెట్లో బ్రహ్మాజీ గారు ఉంటే అంత సందడిగా ఉంటుంది, సెటైరికల్గా వేస్తూ ఉంటారు, ఎవరిని వదిలిపెట్టరు, కామెడీగానే. దీంట్లో అంటే కాదు మీరు చెప్పింది అర్థమైంది. నేను సందడి, గొడవ, అల్లరి, ఏడిపించడం ఏం చేయను, ఏముండదు. సెటైరికల్గా నేను సరదా నవ్వుతూ ఉంటాను. చిన్న ఒక పాజిటివ్గా ఫీల్ అవుతారు అందరు. ఏడు మొహం పెట్టుకుని లేకుండా కొంచెం నవ్వుతుంటారు. తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే సరదా గోల్ చేస్తాం, అంతే తప్పించి. అంటే వర్క్ అట్మాస్ఫియర్లో ఇప్పుడు డైరెక్టర్ చాలా టెన్షన్లో ఉంటాడు, తన ప్రాబ్లమ్స్లో ఉంటాడు, ఫోకస్ చేయాలి. ఇది అప్పుడు చిన్న అందరం నవ్వుతూ ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్.